హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే దొడ్డు రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అదే గోధుమ రవ్వ అంటాం కదా, రవ్వతోనైతే మనము టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసామండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్ అయితే మనము రవ్వ వేసుకోవాలండి. అదే దొడ్డు రవ్వ వేసుకొని మంచిగా రోస్ట్ కానివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అయితే మంచి కలర్ మారుతుంది. ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిగా అయ్యాక జీలకర్ర ఆవాలు, కొద్దిగా పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై కానివ్వాలి. ఇక్కడ మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కలమాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. పచ్చిమిర్చి అయితే ఒక 2-3 వేసుకోవాలి. అంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి మీకు ఎంత స్పైసీ తింటారో అంత తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి ఆనియన్ని. ఇలా ఆనియన్ కలర్ మారాక ఒక క్యారెట్, ఒక టమాటో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతాయి. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా కొద్దిగా దగ్గరికి అయినాయి కదా. ఇలా అయ్యాక మనము వాటర్ అనేది వేసుకోవాలండి. నేను వాటర్ ఆల్రెడీ వేసేసిన. ఒక కప్పుకి 3 కప్స్ అలా వాటర్ వేయాలండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మరిగేటప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్ మీద పెట్టి మనం అనేది రవ్వ అనేది వేసేసుకోవాలి. మనకి రవ్వ ఉడకడానికి కొద్దిగా దొడ్డుగా ఉంటుంది కదా, మనకి రవ్వ ఉడకడానికి టైం పడుతుందండి. ఇలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ అయ్యాక ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వాటర్ ఉంది. మనకి ఈ రవ్వ అనేది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. అందుకనే మూత పెట్టుకుంటూ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దగ్గరికి అయింది. ఫైనల్గా గోధుమ రవ్వతో ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన దొడ్డు రవ్వతో ఉప్మా. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో కలుసామండి.